అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వరాల వసంతం రమజాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ హుజైఫా రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగా విన్నాను, మనిషి తన గృహస్థుల విషయంలో, తన సంపాదన విషయంలో, తన పొరుగువారి విషయంలో తప్పు చేస్తాడు. అయితే నమాజ్, రోజా, సదఖాలు ఆ తప్పులకు ప్రాయశ్చిత్తమవుతాయి. సోదర మహాశివులారా, మనిషి తన భార్యా పిల్లల సంరక్షణ, పోషణ కొరకు పొరపాటున పాపపు చేష్టల్లో పడిపోవచ్చు. అలాగే ఉపాధి సముపార్జనలో క్షణికమైన లాభం కొరకు ధర్మ అధర్మాల తారతమ్యం అతని కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఇంకా పొరుగువాని పట్ల ప్రతి మనిషిపై తారసిల్లే బాధ్యతల నిర్వహణలో కూడా లోటుపాట్లకు తావుంది. అలాంటప్పుడు ఈ అపరాధాలు అసంకల్పితంగా ఏమరపాటులో జరిగినట్లయితే అల్లాహ్ వాటిని ఈ ఆరాధన మూలంగా మన్నిస్తాడని ఈ హదీసు చాటుతుంది. కనుక సోదర మహాశివులారా, మనం పాటిస్తున్న ఉపవాసాల వల్ల తెలిసో తెలియకో మన వల్ల జరిగిన పాపాలకు ప్రాయశ్చిత్తం అయ్యేలా ఆ దైవం అనుగ్రహించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.